ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు. మన డబ్బే డబ్బుని సంపాదించి పెట్టిన రోజు మనం శ్రమ లేకుండా, ఒళ్ళు నలగకుండా, చెమట పట్టకుండా హ్యాపీగా బతకొచ్చని చెప్పారు. అంటే మన డబ్బే డబ్బుని సంపాదించాలంటే మనం ఇవాళ నుంచి దాన్ని దాచిపెట్టుకుంటూ, దాన్ని సేవింగ్స్ చేసుకుంటూ, దాన్ని రకరకాల ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా. వెళ్తే ఓ 15, 20 ఏళ్ళకి అది కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో అంతకంతయి పెరిగి మనం రిలాక్స్‌డ్‌గా దర్జాగా కూర్చొని బతికేలా చేస్తది. కానీ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే సార్, నెలకు ఒక ₹1,00,000 జీతం వచ్చిందంటే దాన్ని అంటే ₹1,00,000 జీతం వస్తే ₹1,00,000 మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఎందుకు వాడు అంత ఖర్చు పెడుతున్నాడు? మొన్ననే కదా ఉద్యోగం వచ్చింది. ఎందుకు అంత లగ్జూరియస్ లైఫ్‌లోకి వెళ్ళిపోతున్నాడు? ఏమన్నా చెప్పొచ్చు కదా అంటే, ఇంక ఇప్పుడు కాక ఇంకెప్పుడు బతికేది? ఈ జీవితాంతం కష్టపడాలా? వాడికి ఉద్యోగం వచ్చింది, సంపాదించుకుంటున్నాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు అంటున్నారు. అంటే ఉద్యోగం వచ్చిన వెంటనే తినడం, తిరగడం, డబ్బు ఖర్చు పెట్టుకోవడమేనా? అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడబెట్టుకోవాలన్న ఆలోచన పిల్లలకి ఉండట్లేదు, తల్లిదండ్రులకి ఉండట్లేదు ఈ రోజుల్లో. సంపాదించాడు, తిరగాలి, తినాలి, తిరగాలి. ఇదే. దీనికి మీరు తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏంటి చెప్పండి? మీరు అన్నట్టుగా ₹1,00,000 సంపాదించేవాడు హ్యాపీగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ₹1,00,000లో ఒక 20,000 నెలకు 20,000 మ్యూచువల్ ఫండ్లో సిప్ కడుతున్నాడు అనుకుందాం. ఒక 5 ఏళ్ళు కట్టాడు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 20,000 అంటే 2,40,000 అవుతుంది. 5 ఏళ్ళు ఎంత అవుతుంది? 15 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు ఎంత అవుతుంది అనుకుందాం. ఆ 15 లక్షలని మార్జిన్ మనీ కింద వినియోగించి, ఆ 20 లక్షలని మార్జిన్ మనీ కింద వినియోగించి ఒక 60 lakhs హౌసింగ్ లోన్ తీసుకుంటే 80 lakhs ఇల్లు సొంతం అవుతుంది కదా. 20,000 ఎంజాయ్ చేయడం బెటరా, 80 lakhs ఇల్లు ఎంజాయ్ చేయడం బెటరా? ఓకే. అంటే పొదుపు అనేది త్యాగం కాదండి, పెద్ద ఖర్చుకు పెట్టుబడి. పెద్ద ఖర్చుకి పెట్టుబడి పొదుపు. సో 20,000 ఎంజాయ్ చేయడం బదులు నువ్వు 80 లక్షలు ఇల్లు ఎంజాయ్ చేయమంటున్నాను నేను. సో 80 లక్షలు ఇల్లు ఉంటే నీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే బ్యాంక్ కూడా హ్యాపీగా ఇస్తాడు. నీకేమన్నా అప్పు ఇవ్వాలన్నా కూడా విష్ణు గారికి ₹1,00,00,000 ఇల్లు ఉంది, అప్పు ఇచ్చినా కానీ ఎక్కడికి పోవు అని ధైర్యంగా అప్పు ఇవ్వగలరు. ఆబ్వియస్లీ. అవును. మీకు 20,000 ఖర్చు పెడుతూ పోయాను అనుకోండి, ₹1,00,000 మొత్తం ఖర్చు పెట్టారు. మీకు ఏమన్నా అవసరం ఇస్తే అప్పు ఇస్తాడండి ఎవడన్నా? ఏమన్నా రోగం వచ్చింది, హాస్పిటల్లో పడ్డాము, ఆదాయం తగ్గిపోతుంది, ఆదాయం పడిపోతుంది, అప్పుడు ఎవరో చూడాలా? మీరేమి అన్ని ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుందా? ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. అందుకని 20,000 ఎంజాయ్ చేసే బదులు ₹1,00,00,000 ఇల్లు ఎంజాయ్ చేయరా బాబు అంటున్నాము. అంటే రోజులు ఎలా ఉన్నాయంటే, సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా పిల్లల్ని ఇవ్వట్లేదంట. సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతేనే పిల్లల్ని మన రోజుల్లో. మరి నెలకి ₹1,00,000 జీతం వస్తుంటే దాన్ని ఎలాగా భద్రపరచుకోవాలి, దాన్ని ఎలాగ జాగ్రత్త పరచుకోవాలి? ఎంతసేపటికి వాడికి వస్తుంది, సంపాదించుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, మధ్యలో మీకు వచ్చిన నొప్పి ఏంది? ఇది అవతల వాళ్ళ నుంచి వచ్చే సమాధానం. యాక్చువల్గా మనం ఒక వీడియో చేయొచ్చు అండి, పెళ్లి చూపులు ఏం చూడాలని ఒక వీడియో చేయొచ్చు మనం. పెళ్లి చూపులకి ఏం చూడాలా, అబ్బాయికి ఎటువంటి పారామీటర్స్ ఒకటికి ₹1,00,000 వస్తుందండి, ఇంకొకటికి 70,000 ఇన్కమ్, ఇంకొకటికి 60,000 ఇన్కమ్. ₹1,00,000 సంపాదించేవాడు నెలకి 1,20,000 ఖర్చు పెడుతున్నాడు. ఇంకొకటి 70,000 సంపాదించేవాడు 70,000 ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు 60,000 సంపాదించేవాడు 50,000 ఖర్చు పెడుతున్నాడు, 10,000 దాచుకుంటున్నాడు అండి. వాడికి ఒంట్లో భయం ఉంది. సో మీకు తెలిసిన అమ్మాయి, మీ సిస్టర్ ఇంకొక అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేయాలంటే ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? ₹4 భద్రపరుచుకున్నట్టుగా చూస్తాం కదా. ₹4 భద్రపరుచుకొని రేపు వీడికి ఫ్యూచర్ పట్ల వీడికి ఎటువంటి పర్సెప్షన్ ఉందన్న అది ఆలోచిస్తాం. సో అది కూడా పెళ్లి చూపులో చూడాల్సిందే. సిబిల్ స్కోర్ ఒకటే కాదు, వాడి లైఫ్ స్టైల్ కూడా చూడాలా. వాళ్ళు మాట్లాడి తెలిసిపోద్దండి వాడికి, వాడి లెవెల్ ఎట్టుంది, ఆలోచన స్థాయి ఎలా ఉంటుందో. కానీ ఇన్కమ్ చూసి పెళ్లి చేస్తే తర్వాత మనమే పెట్టుబడి పెట్టాలి అంతే. సో సిబిల్ స్కోర్ చూడాల్సిందే, ఇన్కమ్ లెవెల్స్ చూడాల్సిందే, ఎక్స్పెండిచర్ లెవెల్స్ చూడాల్సిందే. పోనీ మొన్న ఒక అతను కౌన్సిలింగ్కి వచ్చారు, పెళ్లి కాలేదు, ఒక 70 లక్షల అప్పు ఉంది. ఎట్లా తీరుస్తురా బాబు అంటే ఆయనకు వచ్చే జీతం 50,000. ఎట్లా తీరుస్తున్నావు అంటే, సార్ మా అమ్మాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూడాలనుకుంటున్నారు, కట్నం వస్తుంది కదా సార్, సిగ్గుందా అని అడిగా. ఏంటి పెళ్లి కాకుండానే 28-30 ఏళ్ళకే ₹70,00,000 అప్పు ఉంది అంటే వాడు ఏంటి పెళ్లి చేసుకొని ఆ కట్నం 10 లక్షలు 20 లక్షల కట్నం వస్తుంది, అది ఎత్తుకుపోయి అప్పు కట్టాలి. అది 3 BHK అని ఒక సినిమా వచ్చింది చూసారా, రీసెంట్ గా బాగా ట్రెండింగ్ లో ఉంది, అది ఓటీటీలో. దాంట్లో 3 BHK సినిమా, పాపం ఇల్లు కట్టుకుందాం అని చెప్పి డబ్బు జమ చేస్తారు. అంతలో వాళ్ళ అమ్మాయి పెళ్లి మంచి సంబంధం వచ్చిందని చెప్పి హైఫై మనుషులు వచ్చారని చెప్పి 35 లక్షలు అప్పు చేసి పెళ్లి చేస్తారు. భర్తతో
ఆ కుటుంబంతో అత్తగారి కుటుంబంతో గొడవ అవుతుంది. సో అప్పు అట్లాగే మిగిలిపోయింది. మొగుడిని వదిలిపెట్టేసేసి అమ్మాయి వచ్చింది. అంటే నేనేది ఆర్థికంగా నిలబడటం ప్లాన్ చేస్తే హైవై ఎక్స్పెన్సెస్ కాకుండా. సో యాక్చువల్గా పెళ్ళి ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేయొచ్చండి. తప్పకుండా మనం ఫర్దర్ డిస్కషన్స్ లో చేద్దాం అది కూడా. అంటే ఇప్పుడు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పెళ్లి చేయాలి తప్పితే అప్పుల్లో మునిగిపోతే పెళ్లి తర్వాత మళ్ళీ ఖర్చులు ఉండవు చెప్పండి. మళ్ళీ పెళ్లి తర్వాత ఆ సంసారం మొదలు పెట్టాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి? ఎన్ని ప్రతిదీ ఫంక్షనే కదా. ఈ హైదరాబాద్ లో, బెంగళూరులో, సరే హైదరాబాద్ వదిలేద్దాం, బెంగళూరు లాంటి నగరాల్లో పెళ్ళయ్యాక కొత్త సంసారం స్టార్ట్ చేయాలంటే, ఇల్లు తీసుకోవాలంటే దానికి అడ్వాన్స్ కట్టాలంటే ఊర్లో ఎకరం పొలం అమ్మితే కానీ అడ్వాన్స్ కట్టలేము అక్కడ. అవును, నిజం. అసలు మా చిన్నప్పుడు అండి దసరాకి సంక్రాంతికి బట్టలు కొనేవాళ్ళండి, పుట్టినరోజుకి బట్టలు కొనేవాళ్ళు. అంతే. ఇప్పుడండి ఇప్పుడు అకేషన్ ఉందా? ఇప్పుడు ప్రతిరోజు బట్టలు, చెప్పులు. ఆయన బర్త్డే ఇప్పుడు 1 yearకి ఒకసారి వచ్చేది బర్త్డే. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్, అంటే ప్రతి నెల ప్రతిదీ అకేషనే కదా. అసలుకి అకేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు సార్. ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఇంట్లో గుట్టుగా లక్ష్మీ పూజ చేసుకుని ఇంటి కుటుంబ సభ్యుల వరకు ఏదో వాళ్ళకు ఉన్నంతలో అలా చేసుకునే వాళ్ళు లక్షణంగా వరలక్ష్మి పూజ అంటే. ఈ రోజు వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి పూజ అంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ చేసేసారు. దానికి సంబంధించిన షాపింగ్లు, దానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్లు, దానికి సంబంధించిన చీరలు, దానికి సంబంధించిన వెండి సామాను. వామ్మో, వరలక్ష్మి వ్రతంని ఇలా కూడా చేసుకుంటారా అన్న రేంజ్కి దానికి సంబంధించిన ఫోటో షూట్లు, వీడియో షూట్లు, దానికి సంబంధించి పెద్ద పెద్దోళ్ళు రావడం. బ్లాక్ మనీ ఉంటే, డబ్బు లెక్కలేని సంపద ఉంటే ఏమన్నా చేసుకోండి సార్, ఏం తప్పు కాదు. ఎందుకంటే సంపాదించింది దేనికోసం? ఎంజాయ్ చేయాలి కదా, చూపించుకోవాలి కదా. ఇంట్లో డబ్బులు ఉంటే ఏం ఉపయోగం? చూపించుకోవాలి కదా. చూపించుకునేదాకా మన సాగుద్ది చెప్పండి. మంచి చీర కొనుక్కుంటే ఫంక్షన్ అయితే తప్ప చీర కొనుక్కున్నాం సార్థకత ఉండదు కదా. 20 లక్షలు పెట్టి నెక్లెస్ కొన్నారు, ఫంక్షన్ అయితేనే కదా, ఫంక్షన్ కోసం ఎదురు చూస్తారు కదా. అందుకని సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవడం తప్పేం లేదు. కానీ బడ్జెట్ పద్మనాభాలు ఉంటారు కదా, అంటే ఈరోజు తలంచుకున్నంత మాత్రాన తలంపులు తెచ్చుకున్నట్టేం కాదు కదా. ఏదో ఒక రోజు సినిమాలో రాజప్రసాద్ అంటాడు కదా, సీమీ ఆఫ్టర్ 1 year అని. అట్లానే మనం ప్లాన్డ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా తల ఎత్తుకునేలాగా మనం ప్లాన్డ్గా ఖర్చు పెట్టాలి, బడ్జెట్ చేసుకోవాలి. చేసుకొని మీ ఇందాక చెప్పినట్టుగా ₹1,00,000 ఇస్తే మీ బేసిక్ నెసెసిటీస్ ఏంటి, దానికి ఎంత కేటాయించుకోవాలి, కొంత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కేటాయిస్తే తప్ప, వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప మనకి అసెట్ రిచ్ కావండి. సో అసెట్ రిచ్ అయితే ఆటోమేటిక్గా ఆ అసెట్స్ నుంచి ఖచ్చితంగా ఇన్కమ్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తానికి శ్రమ లేకుండా ఆదాయం పొందాలి అంటే దానికి కూడా కొంత సమయం వెచ్చించాలి. కొంత సమయం వెచ్చిస్తేనే ఆ తర్వాత శ్రమ లేకుండా ఆదాయం పొందుతాం. అంతేగాని పొద్దున్న నిద్ర లేచి టిప్ టాప్గా ఇంట్లో కూర్చొని కష్టపడకుండా కూర్చుంటే ఏది వర్కౌట్ కాదు. ముందు ఆదాయం ఉండాలి, ఆదాయంలో ఆదా ఉండాలి, ఆదా నుంచి ఆదాయం వస్తుంది. అంతేగాని ఇప్పుడు విశ్రాంతి అంటే ఏంటి? పనికి మధ్యలో గ్యాప్ని విశ్రాంతి అంటాం. పని చేయకుండా ఉండే దాన్ని విశ్రాంతి అనగా సోమర్తనం అంటారు. అందుకని విశ్రాంతిని ఎంజాయ్ చేయాలంటే ముందు శ్రమ ఉండాలి, ఆ తర్వాత శ్రమ ఉంటే మధ్యలో విశ్రాంతిని విశ్రమించవచ్చు, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంగారాయణ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. సో మీ పుస్తకంలో బ్యానర్ ఐటమ్గా తీసుకున్న, కవర్ పేజ్గా తీసుకున్న దాని గురించి, ఆ టాపిక్ ఏదైతే ఉందో శ్రమ లేకుండా ఆదాయం పొందడం ఎలా అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్, మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.